నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అనూహ్య పరాజయం తరువాత పార్టీలో అంతర్గత విశ్లేషణలు, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలతో తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ తాజాగా కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతీయ జనతా పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు అని ఆయన కుండల బద్దలు కొట్టారు. తన మనస్సులో ఉన్న మాటను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే నేతగా పేరున్న నల్లపరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తే బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన ఆయన ఇదే విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. బీజేపీతో వెళ్లడంలో తప్పేంటి? గత 5 ఏళ్లలో వైసీపీ పాలన 2019 నుంచి 2024 కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ లోక్సభ, రాజ్యసభల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చిందని నల్లపరెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటులో కేంద్రానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన పార్టీ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ తమతో దోస్తానా కోసం ఎదురు చూస్తున్నదన్న వార్తలు వచ్చాయని నల్లపరెడ్డి ప్రస్తావించారు. అది నిజమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జగన్ పెద్ద తప్పు చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి, ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా. రేపు కలిసి కూడా చెప్తా. మోడీ గారు గాని అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం. మొన్ననే తప్పు చేశాం. 24లో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే. ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో? 5 సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం. రాజ్యసభలో, పార్లమెంటులో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం. అటువంటి వాళ్లతో స్నేహం చేయొచ్చు. మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి అండగా నిలిచిన వైసీపీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే అది సహజ పరిణామం అవుతుందని ఆయన వాదించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా నల్లపరెడ్డి ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబుపై ఏమాత్రం నమ్మకం లేదని ఆయన కుండల బద్దలు కొట్టేశారు. గతంలో చంద్రబాబు మోదీని లెక్కలేనన్ని సార్లు ఘాటుగా విమర్శించారని, అమిత్ షాపై ఏకంగా రాళ్లు రువ్వారు, చెప్పులు వేయించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం వాస్తవానికి వైసీపీతో పొత్తుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని, అయితే వైసీపీ వైపు నుంచి ఆ దిశగా గట్టిగా అడుగులు పడలేకపోవడంతో బీజేపీ చివరకు టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని నల్లపరెడ్డి విశ్లేషించారు. మొత్తంగా చూస్తే భవిష్యత్తులో బీజేపీతో పొత్తుకు అవకాశం వస్తే వైఎస్ జగన్ దానిని తప్పనిసరిగా అంగీకరించాలని నల్లపరెడ్డి తన మనస్సులో మాటను గట్టిగానే వ్యక్తం చేశారు. పార్టీ ఎందుకు ఘోర పరాజయం నేపథ్యంలో నల్లపరెడ్డి వంటి సీనియర్ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం వైసీపీలో అంతర్గత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలను వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.